హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ నాలెడ్జ్ సెంటర్. మనం ఈరోజు ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో కండిషనల్ ఫార్మాటింగ్ గురించి చూద్దాం. లాస్ట్ క్లాసెస్లో కండిషనల్ ఫార్మాటింగ్లో మనం ఒక సెల్ని ఎలా హైలైట్ చేయాలనేది చూసాము. ఈరోజు కండిషనల్ ఫార్మాటింగ్లో జస్ట్ ఒక క్యాలెండర్ ఎలా తయారు చేయాలని చూద్దాం కండిషనల్ ఫార్మాటింగ్ ఉపయోగించి. దాని గురించి నేను ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేశాను. మనం ఇంతకుముందు వీడియోస్లో చూసినట్టుగా ఎక్సెల్ షీట్ షార్ట్కట్లో ఎలా ఓపెన్ చేయాలి అంటే విండోస్ ఆర్ రెండు కలిపి నొక్కండి, రన్ ఓపెన్ అవుతుంది. అందులో ఎక్సెల్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు ఎక్సెల్ షీట్ ఓపెన్ అవుతుంది. లేదా విండోస్లోకి వెళ్ళి ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ ఎక్సెల్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎక్సెల్ షీట్ ఓపెన్ చేశాను. దీంట్లో క్యాలెండర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం సెల్ అలైన్మెంట్ కంప్లీట్ అన్ని సెల్స్ సెలెక్ట్ చేసుకొని సెల్ అలైన్మెంట్ అన్ని సెంటర్లో పెట్టుకుందాం. తర్వాత సెల్ విడ్త్ అండ్ హైట్ అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ పైన సెలెక్ట్ చేసి అన్ని సెల్స్ సెలెక్ట్ అవుతాయి అన్నమాట. ఒకేసారి సెట్ చేసుకోవచ్చు సేమ్ హైట్కి. ఇక్కడ నుండి రాద్దాం. ఇవన్నీ బోల్డ్ ఇచ్చేద్దాం, లెటర్ సైజ్ పెంచుదాం. మొత్తం కంప్లీట్ అన్ని లెటర్స్ సైజ్ 18 ఇచ్చేద్దాం, అన్ని సెల్స్లోవి. సో ఇక్కడ కామన్గా సెలెక్ట్ చేసి 18 తీసుకోండి. మనం ప్రజెంట్ జూన్ మంత్ క్యాలెండర్ రెడీ చేస్తున్నాం అనుకోండి. జూన్లో ఏ డేట్ ఫస్ట్ వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? జూన్లో థర్స్డే ఫస్ట్ డేట్ అయింది. సో థర్స్డే నుండి తీసుకుందాం. దీన్ని మనం ఇలా డ్రాగ్ చేసుకున్నా కానీ డేట్ అనేది నెంబర్స్ మారుతాయి. జూన్ మంత్లో 30 డేస్ కాబట్టి 30 వరకు క్రియేట్ చేశాను. సండే హాలిడే కాబట్టి రెడ్ కలర్ మార్చుకుందాం. ఈ సెల్స్ అన్ని మెర్జ్ చేసేసి క్యాలెండర్ మంత్ పైన నోట్ చేసుకుందాం. ఇప్పుడు ఏ ఏరియా అయితే కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేయాలో ఆ ఏరియా మొత్తం సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ వరకు సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్లో న్యూ రూల్కి వెళ్ళి ఇక్కడ ఫార్మాట్ ఓన్లీ సెల్స్ దట్ కంటైన్స్ దానిపైన క్లిక్ చేయండి. చేసి సెల్ వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ ఫార్ములా రాద్దాం.
చూసారా ఈరోజు 16 డేట్. నేను ఫామ్లో ఏం రాశాను, మేనేజ్ రూల్స్లోకి వెళ్తే మనం రాసిన ఫామ్లో చెక్ చేసుకోవచ్చు. ఈక్వల్ టు డే, ఆ ఫంక్షన్ బ్రాకెట్లో టుడే అని రాశాను, అంటే ఈరోజు డేట్లో డే మాత్రం తీసుకుంటుంది అది. యాక్చువల్గా మనకి ఈక్వల్ టు టుడే అంటే ఫామ్లో చూస్తే ఈరోజు డేట్ వస్తుంది. అందులో నేను డే ఇచ్చాను కాబట్టి ఓన్లీ 16 వరకు తీసుకుంది. 16 వరకు తీసుకొని అందులో మనం ఫార్మాట్ ఏదైతే అప్లై చేసామో అది కూడా వస్తుంది. ఈ ఫార్ములా ట్రూ అయినట్టయితే మనం ఫార్మాటింగ్లో సెల్ కలర్ ఫిల్లింగ్ అప్లై చేసాం కాబట్టి అది అప్లై అవుతుంది. ఇది మనకు డే బై డే డేట్ మారినప్పుడు క్యాలెండర్ అప్డేట్ అయిపోతుంది. ఒకసారి అది చెక్ చేసి చూద్దాం. డే మనం ఎలాగో మార్చలేం కాబట్టి జస్ట్ ఈ డేట్ మార్చుకుందాం, ఫార్మాటింగ్ అనేది చేంజ్ అవుతుంది అప్పుడు. చూసారా ఇలా 16 ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చేస్తుంది. అంటే మనం ఇప్పుడు నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే ఇదే ఎక్సెల్ షీట్, ఈ హైలైట్ అనేది నెక్స్ట్ డేట్కి వెళ్ళిపోతుంది, 17కి వెళ్ళిపోతుంది. అలా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది అనమాట. ఇలా కండిషనల్ ఫార్మాటింగ్ ఉపయోగించి మనం క్యాలెండర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రశాంత్ నాలెడ్జ్ సెంటర్. మరిన్ని అప్డేట్స్ కొరకు నెక్స్ట్ వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.